వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా. ఏపీజేసీజే పేపర్ 2025లో సెకండ్ పార్ట్ చూస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 36. యాజ్ పర్ సెక్షన్ 17 ఆఫ్ ద లిమిటేషన్ యాక్ట్ 1963, వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రాడ్? సో లిమిటేషన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 17 ప్రకారము ఫ్రాడ్ యొక్క ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే, ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ షల్ నాట్ బిగిన్ టు రన్ అంటిల్ ది ప్లెయింటిఫ్ ఫర్ అప్లికెంట్ హ్యాస్ డిస్కవర్డ్ ది ఫ్రాడ్. సో వాళ్ళు ఫ్రాడ్ ఎప్పటి నుంచి అయితే కనుక్కుంటారో అప్పటి నుంచే లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది, కానీ దానికి ముందర స్టార్ట్ కాదు ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రాడ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 37th. యాజ్ పర్ సెక్షన్ 6 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్? టీపీ యాక్ట్ ప్రకారము సెక్షన్ 6 ప్రకారము కింద ఇచ్చిన వాటిలో ఏవేవి ట్రాన్స్ఫరబుల్ అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ డామినెంట్ హెరిటేజ్. 38th క్వశ్చన్. As per section 58 clause G of Transfer of Property Act 1882, which of the following statements is true regarding an anomalous mortgage? సో మనకి టైప్స్ ఆఫ్ మార్టగేజెస్ ఉంటాయి కదండి సెక్షన్ 58లో. అందులో అనామలస్ మార్టగేజ్ టైప్ ఏంటి కింద ఇచ్చిన వాటిలో అని అడుగుతున్నారు. విచ్ డస్ నాట్ ఫాల్ అండర్ ఎనీ డిఫైన్డ్ కేటగిరీ సచ్ as సింపుల్, యూసుఫ్రక్చరీ ఆర్ మార్టగేజ్డ్ బై కండిషనల్ సేల్. సో ఈ 3 కేటగిరీలోకి రానిది అనామలస్ మార్టగేజ్ అంటున్నారు. నెక్స్ట్ 39th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ది ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ ద టీపీ యాక్ట్ 1882? సెక్షన్ 8 ప్రకారము ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి కింది ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అంటున్నారు. ఏ ట్రాన్స్ఫర్ పాసెస్ టు ద ట్రాన్స్ఫరీ ఆల్ ద ఇంట్రెస్ట్ విచ్ ద ట్రాన్స్ఫరర్ ఈజ్ దెన్ క్యాపబుల్ ఆఫ్ పాసింగ్ ఇన్ ద ప్రాపర్టీ. సో ఆయన ఏమైతే ట్రాన్స్ఫర్ చేయగలరో he is capable of transferring that property. Next, 40th question. According to section 105 of the Transfer of Property Act, what is the price paid in a lease called? So lease లో మనం పే చేసిన ప్రైస్ని యాజ్ పర్ 105 ఆఫ్ టీపీ యాక్ట్ ఏమంటామంటున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ as ప్రీమియం. నెక్స్ట్ 41 question. As per section 60 of the TP Act 1882, వాట్ ఈజ్ అ సూట్ ఫర్ రిడెంప్షన్? సూట్ ఫర్ రిడెంప్షన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏ సూట్ టు రీట్రాన్స్ఫర్ ది మార్టగేజ్డ్ ప్రాపర్టీ. మార్టగేజర్ ఏదైతే ప్రాపర్టీ తాకట్టు పెడతారో దాన్ని వెనక్కి మళ్ళీ రీట్రాన్స్ఫర్ చేయడాన్ని మనము సూట్ ఫర్ రిడెంప్షన్ అని అంటాం. 42nd క్వశ్చన్. యాజ్ పర్ సెక్షన్ 130 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్షనబుల్ క్లెయిమ్ కెన్ బి ఎఫెక్టెడ్. యాక్షనబుల్ క్లెయిమ్ ట్రాన్స్ఫర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే బై ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ఇన్ రైటింగ్ అండ్ సైన్డ్. 43rd క్వశ్చన్. అకార్డింగ్ టు ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ కెన్ బి రిజెక్టెడ్ విత్ కాస్ట్స్ యాజ్ పర్ ద స్టేట్మెంట్ ప్రొవైడెడ్? సో ఏ ఒక్క అప్లికేషన్ విత్ కాస్ట్తో రిజెక్ట్ చేయబడుతుంది అనేది అడుగుతున్నారు. అన్ అప్లికేషన్ దట్ మియర్లీ ప్రేస్ ఫర్ ద డిస్మిసల్ ఆఫ్ అనదర్ అప్లికేషన్ ఆర్ ఫర్ అన్ ఆర్డర్ దట్ షుడ్ బి సాట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫిక్స్డ్ ఫర్ హియరింగ్. సో ఒక అప్లికేషన్ని రిజెక్ట్ చేయమని వేసేది దాన్ని రిజెక్ట్ విత్ కాస్ట్ చేయొచ్చు. 44th క్వశ్చన్. అకార్డింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ 1990, అప్లికేషన్ ఇంక్లూడ్స్ ఎగ్జిక్యూషన్ అప్లికేషన్స్, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో ఏపీ సివిల్ రూల్స్ ప్రకారము అప్లికేషన్లో ఇంకా ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని అంటున్నారు. ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్స్ వెదర్ రిటర్న్ ఆర్ ఓరల్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. 45th question. According to Rule 30, Sub-Rule 19 of the Andhra Pradesh Civil Rules of Practice and Circular Orders 1990, every wakalat shall, unless otherwise ordered by the court, to be in which of the following forms? సో వకాలత్ అనేది మనం సివిల్ కేసెస్లో వకాలత్ ఫైల్ చేస్తాం కదండి, డిఫెండెంట్ తరపున కానీ ప్లెయింటిఫ్ తరపున కానీ. సో అది ఏ ఫామ్లో ఉండాలి అని అడుగుతున్నారు. ఫామ్ నెంబర్ 12. 46th question. According to Rule 93, Sub-Rule 2 of the Andhra Pradesh Civil Rules of Practice and Circular Orders 1990, within how many days should a party deposit with the court the prescribed fee for the service of summons? సో డిఫెండెంట్కి సమ్మన్స్ వెళ్ళాలి అంటే మీరు ఎన్ని డేస్లో కోర్ట్ ఫీ పే చేయాలి ఫర్ దట్ సర్వీస్? ఇట్ ఈస్ 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మేకింగ్ ది అప్లికేషన్. నెక్స్ట్ 47th క్వశ్చన్. What do you mean by proceeding under Andhra Pradesh Civil Rules of Practice and Circular Orders 1990? All the documents filed in court other than documents produced as evidence. సో మనం కోర్టులో ఏమేమైతే డాక్యుమెంట్స్ వేస్తామో దానిని ప్రొసీడింగ్ కింద కన్సిడర్ చేస్తారు.
నెక్స్ట్ 48th question. As per the Indian Stamp Act 1899, what is the condition for repayment of stamp duty when a debenture is renewed? ఒక డిబెంచర్ రెన్యూ అయినప్పుడు దాని స్టాంప్ డ్యూటీ రీపేమెంట్ ఎలా ఉండాలి అంటే విత్ ఇన్ 1 month ఆఫ్ ద అప్లికేషన్ మస్ట్ బి మేడ్ విత్ ఇన్ 1 month ఆఫ్ రెన్యువల్. సో రెన్యువల్ చేసుకున్న 1 monthలోనే మళ్ళీ స్టాంప్ డ్యూటీకి అప్లికేషన్ అనేది దే హ్యావ్ టు ఫైల్. 49th question. According to Section 17 of the Indian Stamp Act 1899, when shall all the instruments chargeable with a duty and executed by any person in India be stamped? సో 17 ఆఫ్ స్టాంప్ యాక్ట్ ప్రకారము ఎప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ చార్జబుల్ విత్ డ్యూటీ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ఎప్పుడు స్టాంప్ అవ్వాలంటే బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైంలో కానీ లేదా బిఫోరే కానీ కూడా స్టాంప్ డ్యూటీ పే చేయొచ్చు. Next, as per Section 34 of the Indian Stamps Act 1899, where any receipt chargeable with the duty produced before any officer stamped in the course of the audit or any public document, such officer may in his discretion instead of the instrument require a duly stamped receipt to be substituted therefore. సో ఎప్పుడైనా కూడా ఒక స్టాంప్డ్ గా ఉండాల్సిన డాక్యుమెంట్ అన్స్టాంప్డ్గా ఉంటే సో దాన్ని ఆ ఆఫీసర్ ఏం చేయొచ్చు అంటే ఇంపౌండ్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఆ డాక్యుమెంట్ యూస్ చేయకుండా దాని స్టాంప్ డ్యూటీ అనేది అలాంగ్ విత్ ఫైన్ కట్టి తర్వాత దాన్ని మళ్ళీ యూస్ చేసుకోమని చెప్పి